అధిక వడ్డీలు వసూలు చేస్తే నడి రోడ్డుపైనే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తామని అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ శ్రీకాంత్ హెచ్చరించారు. వడ్డీ చెల్లించలేదనే నెపంతో అనంతపురంలోని పాతూరుకు చెందిన బంగారం దుకాణం వ్యాపారి బాబ్జాన్పై తిరుపాలనే వ్యాపారి అనుచరుడు దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏమైనా ఇబ్బందులుంటే కోర్టులకు వెళ్లాలి గానీ దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకతను ఎరకల తిరుపతి దగ్గర ఒక 2 లక్షల రూపాయలు అప్పుగా 5 సంవత్సరాల క్రితం తీసుకుంటాడు. 10 రూపాయలు వడ్డీ చొప్పున నెలకు 20,000 రూపాయలు, 5 లక్షలకు 20,000 రూపాయలు చొప్పున అట్లా అతను వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు 5 సంవత్సరాల నుంచి. ఈ మధ్య కాలంలో అతనికి కష్టాలు వచ్చేసి వడ్డీ కట్టడం మానేసినాడని చెప్పి తిరుపాల కొడుకు సూరి వాళ్ళ అనుచరులు 3 వచ్చి అతన్ని షాప్ దగ్గర అడ్డగించి చేతులతో కాలుతో కొట్టి అతన్ని డబ్బులు కట్టకపోతే నేను చంపుతామని బెదిరించారని చెప్పి కేసు రిజిస్టర్ చేసినాము. ఎవరైనా ఇప్పటికి చేస్తా ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే, అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది. లేదు కాదంటే నడి రోడ్లోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఈసారి. తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము. మాకు ప్రజల రక్షణే ముఖ్యము. అధిక వడ్డీల మీద జలగల్లా పీక తినే ఈ ఎదవల్ని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు.